ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడినైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. 1 సమూయేలు 17వ అధ్యాయం 32-33 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జనవరి 23 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశ మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమెన్. 40 డేస్గా ఒక శత్రువు వచ్చి సవాలు విసురుతున్నాడు. మీరు ఒక్కడొచ్చి నన్ను జయిస్తే మీదే విజయం, మీరు ఓడిపోతే మాదే విజయం అని. కానీ సౌలు రాజు కానీ ఎవరు కూడా, సైన్యం కానీ ఎవరు తెగించలేకపోతున్నారు. 40 డేస్గా భయంతో ఉన్నారు. అదే సమయంలో చిన్నవాడని దావీదు, అభిషేకించబడినవాడు వెళ్ళాడు. అంటే ఆ నోట ఈ మాట విన్నాడు. రాజుని దగ్గర కలిపారు. రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరు మనసు కుంగిపోవద్దు. ఎందుకు భయపడుతున్నారు? అడిగి ఆప్టాలు వాడెంత, వాడు సున్నతి లేనివాడు, దేవుడు లేనివాడు, మనం దేవుడిని కలిగి ఉన్నవాళ్ళం, వాడితో నేను పోట్లాడతా, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. వావ్, చూడండి ఎలాంటి ఫెయిత్. అభిషేకం తర్వాత ఎంత అతనికి శక్తి సామర్థ్యం. ఎందుకంటే తన దేవుడి శక్తి సామర్థ్యాలు అతను తెలుసుకున్నాడు. నా శక్తి కాదు, నా బలం కాదు, దేవుని బలం అని విశ్వాసంతో మాట్లాడుతున్నాడు. సౌలు అంటున్నాడు, అభిషేకించబడినవాడే, కానీ తనలో ఉన్న అభిషేకం ఇంత గొప్పది, దేవుడు ఇంత గొప్పవాడని తెలుసుకోలేని సౌలు అంటున్నాడు, అయ్యా, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కోవటానికి నువ్వు పోట్లాడకు, నీ బలం సరిపోదు, నువ్వు చిన్నోడు, నువ్వు బాల్యం నుండి వాడు యుద్ధాభ్యాసం చేసి చాలా ఎక్స్పర్ట్, చాలా వాడు ట్రాక్ రికార్డ్, అబో అంతా విన్నింగే, కాబట్టి చాలా కష్టం అని చెప్పేస్తున్నాడు. ఫ్రెండ్స్, అనేక మంది అభిషేకించబడి కూడా సౌలులా మాట్లాడుతూ ఉంటారు. దేవుని శక్తి సామర్థ్యాన్ని ఎరుక్క, కానీ దావీదు తన దేవుని శక్తి సామర్థ్యం తెలుసు. అభిషేకం అనేది మనపైకి వస్తే, దేవుని ఆత్మ ఎలా ఆవరిస్తే ఎలాంటి విజయాలు వస్తాయో ఈ చిన్నవాడికి అర్థమైపోయింది. అంతే ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఎవరు కృంగిపోవద్దని. ఎస్, వాడు 6 మూరల జానుడు. వాడిని చూసి అందరూ భయపడిపోతున్నారు. సమస్య ఎంత గొప్పదైనా అభిషేకించిన వాడు భయపడ్డావు. వింటున్నావా సహోదరి? హలో సహోదరుడా, నీతోనే. సమస్య ఎంత గొప్పది, అది ఎంత టఫ్ ఎగ్జామ్ అయినా సరే, ఇంటర్వ్యూ ప్యానల్లో ఎలాంటి గొప్పోళ్ళు ఉన్నా సరే, దేవుడు అభిషేకించబడిన నీకు ఆయన తోడై ఉంటాడు. ఆయన నీ పక్షంగా మాట్లాడతాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన నీతో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ఒకవేళ శత్రువులు లేదా కోర్టు కేసులు లేదా నీ విరోధులు ఎంత శక్తివంతులైన, సమస్య ఎలాంటిదైనా, అప్పు ఎంత పెద్దదైనా సరే, నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆనుకుని ఆయన అభిషేకాన్ని, ఆయన సామర్థ్యాన్ని ఎప్పుడైతే నీలోంచి బయటకు తీయడానికి నువ్వు నమ్మి దావీదులా మాట్లాడతావో, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తాడు. ఎందుకని? యుద్ధం యెహోవాదే అని చెప్పు. నీ దేవుని సామర్థ్యం ఎంతో గొప్పది. నీకు శక్తి లేదేమో, నీ దగ్గర డబ్బు లేదేమో, నీ దేవుని దగ్గర ఉన్నాయి, నీ తండ్రి దగ్గర ఉన్నాయి, మర్చిపోకు. ఓకే, ప్రార్థన, ఆశ్చర్యకరడ ఈ అభిషేక పండుగల ద్వారా మరింతగా మనం బలపరిచి, మరింతగా శక్తితో నింపి, మరింతగా విశ్వాసం బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. మీ శక్తి సామర్థ్యాలు ఎరిగిన వారమే విశ్వాసంతో అడుగులు ముందుకు వేయాలా. నాయన, అది సమస్య ఏదైనా సరే, వ్యాధి ఏదైనా సరే, దరిద్రం ఏదైనా, అప్పు ఏదైనా, నిరుద్యోగం ఏదైనా, గడ్డుతనం ఏదైనా సరే, వాటన్నిటి నుంచి బ్రేక్ త్రూ ఇచ్చే దేవుడు నీ ఒక్కడివే. కనుక నీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ రోజంతలో నీ గొప్ప చేయనివ్వండి. ఈ అభిషేక పండుగల ద్వారా మరింతగా శక్తి సామర్థ్యాలు మీరు మాకు దయచేసి అసాధారణ శక్తితో నింపండి. అపవాదికి లయపరచండి. దురాత్మ శక్తుల నుంచి, శాతబడి క్రియల నుంచి ప్రజలు విడుదల పొందాలి. ఎవరు నైనా వ్యాధులతో ఉన్న వాళ్ళు స్వస్థపరచండి. ఎవరికి జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. ఎవరికి హైక్స్ ఇవ్వండి. ఎవరినైనా బిజినెస్ లేదా బిజినెస్లో కృప చూపించి ఫైనాన్షియల్ మెరాకిల్ చేయండి. ఎవరు ప్రామిస్ ల్యాండ్ కోసం, ఎవరినైనా ఈ పరిచర్యకు సహకరించాలనుకున్న వాళ్ళందరూ కూడా బ్లెస్ చేసి సమృద్ధిగా దీవించి గొప్ప కార్యాలు చేయండి. నాయన అవసరాలు అక్కలు తీర్చండి. విదేశాలు మా పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాలు ఇవ్వండి. గర్భిణీశులకు క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా, చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, విద్యార్థి ప్రతి ఒక్కరిని దర్శించి దీవెనతో నింపిని. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన గుడ్ రిజల్ట్ ఇవ్వండి. రాయిపోయే వాళ్ళని చేపట్టి రాయండి. టెట్ ఎగ్జామ్ వీటన్నిటిలో కూడా గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. గ్రూప్స్ రాసే గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప దీవెనతో నింపి మహిమచ్చదండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృపై సమాధానం నుంచి నడిపించుకుని చేయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం నుంచి గర్భఫలాలకు ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. 4th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్కి ఎవరు మిస్ అవ్వద్దు. వేలాది తల్లి రండి, దైవ దీవెన పొందవచ్చు. అలాగే ఇంకా మన ఫంక్షన్ హాల్కి 20 lakhs పే చేయాలి. ఈ విషయంలో ఎవరు సహకరించాలనుకుంటున్నారో, అది టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసా లేదా మరొక యాంగిల్లోనా ఈ అభిషేకంలో విత్తుతావా, ముందుకురా, దైవ దీవెన పొందుతావు. ఈ సాటర్డే స్పాన్సర్ మీట్ ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.